వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు, ఒంటరిగా 100 సీట్లు గెలుస్తాం హరీష్ రావు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది. స్థానిక ఎన్నికలు పెట్టేందుకు రేవంత్కు భయం. దివాలా అని మాట్లాడేటోడే దివానాగాడు. అతి చేస్తున్న ఆఫీసర్ల పేర్లు రెడ్ బుక్ లో ఇంకా మళ్ళీ రెడ్ బుక్ పెట్టినారు మీరు. వారంతా జాగ్రత్తగా ఉండాలని వారిని తెలంగాణ భవన్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారట. కేసీఆర్ ఎందుకు రాలే చెప్పు? వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తుండదు, ఒంటరి కేసీఆర్ మీ నాయకుడే రాలే కదా జెండా ఎగరేస్తాను. గంత ప్రేమ ఆయనకు తెలంగాణ మీద. బీఆర్ఎస్ లో ఎవరికి వారే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొనని పార్టీ చీఫ్ కేసీఆర్. నిరుడు వచ్చినా ఇప్పుడు రాలే. అమెరికా టూర్లో ఉన్న కేటీఆర్ పార్టీకి దూరంగా జాగృతితో సొంతంగా కవిత ఉత్సవాలు. తెలంగాణ భవన్లో జెండా ఎగిరేసిన మధుసూదనాచారి, పాల్గొన్న హరీష్ రావు. ఆఖరికి 2వ నాడు వీళ్ళు కబ్జా పెడతారు. కానీ ఇక ఫామ్ హౌస్కే కేసీఆర్ పరిమితమైండు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ హోదాలో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటూ వచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయాక మరుసటి ఏడాది తెలంగాణ భవన్లో నిర్వహించిన రాష్ట్ర అవతరణ వేడుకలో ఆయన పాల్గొన్నారు. వాస్తవానికి అప్పటికే కేసీఆర్ తుంటి ఎముక విరిగింది. దాదాపు 6 నెలల విశ్రాంతి తర్వాత అయినా తెలంగాణ భవన్కు వచ్చి వేడుకలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన 1-2 సార్లు తప్ప ఏనాడు అసెంబ్లీ ముఖం చూడలేదు. ఇక ఈ ఏడాది కనీసం రాష్ట్ర అవతరణ వేడుకల్లోనూ పాల్గొనలేదు. సోమవారం కూడా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. కవిత లేక ఆ తర్వాతి ఎపిసోడ్ నేపథ్యంలో కేసీఆర్ బయటకు వస్తారని, వేడుకల్లో పాల్గొని ఏదైనా మాట్లాడతారేమోనని పార్టీ సీనియర్ నాయకులు తో పాటు క్యాడర్ భావించింది. అయితే వారికి నిరాశ ఎదురైందట. ఆయన చాలా లైట్ తీసుకుంటాడు. ఇవన్నీ వీళ్ళు ఎక్కువ ఎంచుకుంటారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.